సార్ ఎక్కడ నాకు తెలిసి సుబ్బారెడ్డి గారు ఎవరు పెట్టినా ఫోటోలు ఏ లైన్ లో చూసినా అంత మగవాళ్లే ఉన్నారు, ఆడవాళ్ళు ఎక్కడా లేరు. ఏమైపోయారు సార్ వీళ్ళందరూ? మహిళలు ఓటేయలేదా, రాలేదా? ప్రజాస్వామ్యంలో మహిళలు ఓట్లేరు సార్. వేరా? మరి ఎంత మంది వచ్చి గోల చేశారు, మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వలేదు సార్, పోలీసుల్ని కూడా ఎదిరించారు. 8,000 చిల్లరలో 4,000 మంది మగవాళ్ళు అయితే 3,800 ఎంతో లేడీస్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ ఫోటోలో కూడా లేడీస్ ఒక్కరు కూడా లేరు. లోకేష్ గారు కనీసం వాళ్ళకి ఆలోచన కూడా రాలా. మన కొంతమంది వాళ్ళని కూడా తీసుకొచ్చి వేయించుంటే బాగుండు అనేది ఆలోచన రాలా. ఈ విధంగా కూడా దొరికిపోతామని వాళ్ళు అనుకోలే. లేదు సుబ్బారెడ్డి గారు, ఇవాళ నుంచి రేపటి నుంచి ఫ్రీ బస్సు, మహిళలు రావాలంటే ఫ్రీ బస్సులో రావాల్సిందే. ఇంకొకటి సార్, ఇది ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ ప్రజాస్వామ్యం అనుకుంటారు కదా సార్, ఎలక్షన్ ఏ విధంగా సార్ ఇప్పుడు ఒకే ఒక ఛాలెంజ్ సార్, ఓపెన్ ఛాలెంజ్ ఎవరికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ నాయకులకు కానీ, మీరేదో ప్రజాస్వామ్యం గెలిచింది తొలిసారిగా ఓట్లే స్వేచ్ఛగా పులివెందుల్లో ఒంటిమిట్లో ఓట్లు వేసుకున్నారని నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా సరే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత పులివెందులు లేకపోతాం, ప్రజల కాడికి పోతాం, ప్రతి ఊరు ఓటర్లు పిలుస్తాం, అమ్మా మీరు ఓటేసారా, మీకు ఓటేసింటే మీ చేతిపైన సిరా ఉంది కదా, ఆ సిరా చూపించండి అని ప్రతి ఓటర్ కాడికి పోదాం ఒక సిట్టింగ్ జడ్జితో. వాళ్ళపైన సిరా ఉంటే మీది ప్రజాస్వామ్యమే, సిరా లేకపోతే మీరు అప్రజాస్వామ్యమే కదా. ఈ ఒక్క ఛాలెంజ్కి ఏ మంత్రులు కానీ ఎవరైనా సరే, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా ఈ ఛాలెంజ్. నేను ఎందుకంటే ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను అడుగుతున్నా, ఈ ఛాలెంజ్ స్వీకరించండి సార్. మీరు వెళ్ళండి ఒక సిట్టింగ్ జడ్జి సార్, ఎంక్వైరీ అయిపోయింది, ప్రజలు లేకపోండి. 630 ఓట్ల పులివెందుల్లో రేపు పొద్దునే కావాలంటే 5,000 మందిని చూపించగలుగుతారు మాకు ఓటు వేయలేదని. మేము వేయలేదని 5,000 మంది లేస్తాయి, తప్పకుండా లేస్తాయి. మీరు కావాలంటే ఎందుకు కలెక్టర్ గారు పోయి చూసుకోవాలండి, ఇన్ని లేస్తాయి రేపు పొద్దున్నే. అంటే ఈ ఆలోచన మా వాళ్ళు కూడా, మా పార్టీ వాళ్ళకు కూడా ఈ పెట్టింటే చాలా బాగుండు అనిపించింది. అమ్మా మేమంతా ఓటు వేయలేదు అని అక్కడ చూడండి, వాళ్ళందరూ ఇప్పుడు కార్డు ఓటర్ కార్డులతో అద్భుతం, ఓటర్ కార్డు చేతిలో పట్టుకొని మాకు ఓటు వేసే హక్కు. అంతా మగవాళ్లే ఉన్నారు అక్కడ, మనం తీసుకు డంప్ చేసినటువంటి మగవాళ్ళు. ఈ ఆడవాళ్ళు ఎవరు లేరు. లోకేష్ గారు పెట్టిన ట్వీట్లో అసలు కనపడనే లేదు, మహిళలే లేరు. మహిళలకు ఫ్రీ బస్సు పెడుతున్నారు రేపటి నుంచి. గొప్ప స్కీమ్ తీసుకొచ్చారు సార్, వీళ్ళకి ఓటు వేసే హక్కు తీసేసి ఫ్రీ బస్సు ఊర్లో ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవడానికి. రైట్, వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఓటింగ్ సంబంధించి జరిగినప్పుడు చూసి సార్, పులివెందులు ఒక ఎత్తుగా వాళ్ళు ఎలా ప్లాన్డ్గా చేశారంటే, ముందు పొద్దున్న 5 గంటలకి ఏజెంట్లందరినీ బయటకు తోలేసి రానియకుండా ఉదయం 11 లోపు మొత్తం మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేసుకునేటట్టు చేశారు మీరు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మహిళా దొంగ ఓటర్లు తీసుకురాలి, పురుష దొంగ ఓటర్లు మాత్రం పట్టుకొచ్చారు. జమ్మలమడుగు, మైదుకూరు, లేదంటే పొద్దుటూరు పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి పురుష దొంగ ఓటర్లని, అంటే తెలుగుదేశంలో మహిళా దొంగ ఓటర్లు కూడా ఉంటారు, పాపం వాళ్ళని తీసుకురాలా. ఎందుకంటే అది వాళ్ళకి తట్ల, లేదా పొద్దునే మహిళలు మాకెందుకు గోల్ అన్నారో, ఎందుకంటే మహిళలందరూ బాగా అసంతృప్తిగా ఉన్నారు కదా తెలుగుదేశం మీద కూడా, మీరు ఇస్తా అన్న ఏమో లేదు, మళ్ళీ మాకు ఇది వచ్చిన అపవాదం ఎందుకని ఉంటారు. ఇక పురుషులు అంటే వాళ్ళ పార్టీ నాయకులనే పట్టుకొని వచ్చారు కాబట్టి పురుష దొంగ ఓటర్లు అయితే సక్సెస్ గా తీసుకురాగలిగారు. రేపొద్దున ఇప్పుడు ఇది వింటారు వాళ్ళు ఖచ్చితంగా వింటారు. విన్న తర్వాత రేపొద్దున మహిళా దొంగ ఓటర్లు కూడా తెస్తారు. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి కదా, కొన్ని జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి కదా, వాళ్ళు తెస్తారు. రెండోసారి ఈసారి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడికి ఎవరైతే మాట్లాడుతున్నారో ఇట్లా వచ్చి, ఇది కూడా మా అందరు స్లిప్లు ఉన్నాయి, మేము మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదన్నారు కదా, అసలు వీళ్ళని కూడా ఈసారి మాట్లాడినారు. వీళ్ళ దగ్గర కూడా ప్రతి ఇంటి దగ్గర పోలీసు వాళ్ళని ఇంటింటికి పెట్టేసి ఇంట్లోంచి బయటకు రాకుండా చేస్తారు. ఇప్పుడు ఇంటింటికి పెట్టలేకపోయారు కదా, రేపొద్దున ఇది కూడా పెడతారు గ్రామంలో. ఇప్పుడు ఏంటంటే అభ్యర్థి పెద్ద పెద్ద ఎవరైతే లీడర్లు వాళ్ళ దగ్గరే పెట్టారు, గ్రామం బయట షామియానాలు వేసుకొని వంటలు చేసుకుని అక్కడే తింటూ అక్కడే కర్రలు పట్టుకొని నిల్చున్న అభ్యర్థి అది తెలుగుదేశం వాళ్ళు సార్. ఓటర్లు రానియకుండా ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే, ఇది ఒకసారి జూమ్ చేయండి సార్. మహిళలు లేఖ రాశారు, ఏమని, మా ఓటు హక్కు మేము వినియోగించుకోలేకపోయాం, రీపోలింగ్ జరుగుతుంది. ఎర్రబల్లి తుమ్మలపల్లిలో తమను ఓటు వేయనివ్వలేదని ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి ఎన్నికల అధికారికి లేఖలు రాశారు చూడు సార్, సంతకాలు పెట్టి. ఒకసారి మీకు కనపడిద్ది. ఈ పరిస్థితి ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇన్ని ఎలక్షన్స్ చూసాం, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇవన్నీ చూసాను సార్, ఎక్కడన్నా చూడండి. మరి అంత మెజారిటీ ఎట్లా వచ్చింది సార్? మెజారిటీ ఏముంది సార్, వీళ్ళంతా ఓట్లు వేయకుండానే మెజారిటీ వచ్చేసింది. అదే ఈవీఎంలో కూడా రాలా. ఇప్పుడు మేము చెప్పినట్టు కనీసం ఎవరన్నా పోయేసి వాళ్ళు
ఓటు పైన ఓటేస్తే సిరా వేస్తారు కదా, అవును. తప్పకుండా వేస్తారు కదా. అవును, ఎవరికి లేదు. ఇప్పుడు పోయి పులివెందులో పోయి ప్రజలు చూస్తే తెలుస్తుంది కదా ఎంతమందికి సిరా వేసిందని.